నమస్తే, వెల్కమ్ టు టీఎస్ ఛానల్. దిస్ ఇస్ మీ మోనికా. మంచితనానికి నిలువెత్తు నిదర్శనం మన బాబు గారు ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు. ఆయన గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా నమస్కారం సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మాకు నమస్కారం అండి, మీకు కూడా నమస్కారం, అందరికీ నమస్కారం అండి. ఓకే, సో మీ గురించి చాలా విషయాలు మేము తెలుసుకోవాలని ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం సార్. నాతో పాటు మన ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి సార్ ఒకసారి మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా అండి. నా పేరు బాబు సాహెబ్ అండి. యాక్చువల్గా బాబుషా అని నిక్నేమ్ పెట్టేశారు ప్రజలు. నన్ను బాబా అని కూడా పిలుస్తారు. చిన్నప్పటి నుంచి నేను కూడా కష్టపడి జీవితంలో అందరిలాగానే మీలాగానే నేను కూడా కష్టజీవినే. ఆ రోజుల్లో మా నాన్నగారు మదనపల్లి మాది స్వగ్రామము. అయితే అప్పుడంతా ఆంధ్రప్రదేశ్ అంతా కంప్లీట్ కలిసి ఉంది కాబట్టి ఆ రోజుల్లో మేమంతా మా నాన్నకి ఆ రోజుల్లో సంతానాలు ఎక్కువ ఉంటాయి కదండి. జనరల్గా 5 మంది అక్క చెల్లెలు, 5 మంది అన్నదమ్ములు మేము. మా నాన్నగారు సీఏగా ఉండేవారు, బాగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. అయితే మా మదర్ కూడా బాగా ఫ్యామిలీలో మంచి ఉన్నత ఫ్యామిలీ నుంచి వచ్చిన మా మదరు. సరే మేమంతా ఒకసారిగా పిల్లలందరూ 10 మంది పుట్టేటప్పటికి ఆ తర్వాత భారం కూడా ఎక్కువైపోయింది. నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి అంతగా పొలాలు జరిగేవి కాదు. నాన్నగారు ఇక్కడ ఆంధ్ర కోస్తా ఏరియాలో, తెలంగాణలో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తూ పోతూ ఇక్కడ హైదరాబాద్లో ఉండడం అట్లా జరుగుతుందన్నమాట. హఠాత్తుగా మా నాన్నగారు ఒకసారిగా చనిపోయేటప్పటికి మా అమ్మకి ధైర్యం సరిపోలేదు. మేము 10 మంది అన్నదమ్ములు, 5 మంది అక్క చెల్లి, 5 మంది అన్నదమ్ములు మేము. హఠాత్తుగా మా నాన్నగారు చనిపోయేటప్పటికి నేను ఐ వాజ్ 6 years old ఐ థింక్ సో. నేను ఆ రోజులు ఏంటంటే మా పెద్ద పెద్దలు ఉండేవారు. వాళ్ళు పగలేదో పని చేసుకుంటూ ఏదైనా పార్ట్ టైం చదువుకునేవాళ్ళు. నేను అలా పెద్ద మంచి అట్లా కొంచెం బాగా ఊహ తెలిసేటప్పటికీ నాకు 11 సంవత్సరాలు ఉండేది. తర్వాత ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా మా ఏరియాలో కొంచెం దూరంగా సొసైటీ కాలనీకి అక్కడ బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్ అని ఉంటుంది. ఆ కాలేజ్ దగ్గర రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అప్పట్లో వచ్చినట్టు మాకు తెలుసు. బట్ వీఆర్ వెరీ స్మాల్ అన్ దట్ టైమ్. ఓకే, వీ డోంట్ నో అబౌట్ హిమ్. అయితే మనకు తెలియదు కదా, మనం ఈ మధ్య ఇప్పుడు పెద్దవాళ్ళం. అప్పుడు అలాంటప్పుడు మేము పెద్దవాళ్ళకి ఇప్పుడు సత్పురుష సాంగత్యం చేసేవాళ్ళం. అంటే సత్పురుషులు, మేము ముస్లిమ్స్, నువ్వు హిందూ అలాంటివి మేమున్న వాతావరణం మేము లేవన్నమాట. అందరూ ఏ పండుగ వచ్చినా, ఒక సంక్రాంతి వచ్చినా, ఒక రంజాన్ వచ్చినా, ఒక బక్రీద్ వచ్చినా, ఒక దీపావళి వచ్చినా, ఉగాది వచ్చినా, అదన్నీ పండుగలని మావే అని జనరల్గా మేమంతా కలిసి మా ఫ్రెండ్స్ అందరూ సర్కిల్లో. మా నాన్నగారు జనరల్గా నా పేరు బాబు రాజేంద్ర ప్రసాద్ లాగా బాబు సాహెబ్ అని పెట్టాడు. నేషనల్ కమ్యూనిటీ ఇంటిగ్రేషన్ పేరు పెట్టేశారు నాకు. నేను బాబు అయిపోయాను. సో జనరల్గా నేను తెలుగు మాట్లాడడానికి కూడా ఇంత స్వచ్ఛంగా మాట్లాడడానికి తెలుగు కూడా నేను తెలుగునే మీడియంస్ ఉండేవాడిని. అలాగే ఏదైనా టెంపుల్స్లో కూడా పాట పాడకుండా చిన్నప్పుడే, అంటే టెంపుల్స్లో ఎవరన్నా కానీ ఏదైనా ఒక చిన్న సందర్భం వస్తే అక్కడ పోయి పాటలు పాడడం. ఆ పాటలు విని చాలా ఇన్స్పిరేషన్ అయిపోయి పెద్దవాళ్ళు కూడా చాలామంది అరే నువ్వు పెద్దోడు అవుతావు అనేవాడు. కానీ నేను మాత్రమే అంత జనరల్గా నేను ఉండే మా టైప్. కానీ నాకు ఏదైనా కొంచెం టైం దొరికితే జిడ్డు కృష్ణమూర్తి గారు అని అప్పుడు ఫేమస్ ఫిలాసఫర్ ఉండేవారు. ఆయన ఎట్లా అంటే ఆయన ఎప్పుడు దైవత్వంలో అలా ధ్యానంలో ఉండిపోయేవారు అన్నమాట. నాకు ఎక్కువ దైవత్వం అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఇప్పుడు ఇంక జీవితం దైవత్వంతో మనం అనుకున్నవన్నీ జరగవు కదా, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవి అన్నీ మంచికని. సరే నేను అనుకున్న అలా లైఫ్ వెళ్ళిపోతుంది. 11 ఏళ్ళు అయింది నా వయసు. సరే మా మదర్ గారు అందరినీ పిలిపించారు. నాన్న ఇప్పుడు కనిపించారు, మీ నాన్నగారు చనిపోయారు, మనకు వచ్చే పింఛన్ 400-500 వస్తుంది, మన ఇల్లు కట్టడం చాలా కష్టం ఉన్నా. సో మీరందరూ అన్నదమ్ములందరూ ఇప్పుడు 5 మంది ఉన్నారు, పెద్దవాడ నువ్వు అందరూ కలిసి ఏదైనా చేస్తే ఆ డబ్బుల్లో వచ్చేదానికంతా మీ ఇంటికి సరిపోతుందా. ఇంకా మనం నాన్న ఉన్నప్పుడు 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. ఒక ఆయన వచ్చి రైల్వే స్టేషన్ మాస్టర్, ఇంకొక ఆయన పోస్ట్ మాస్టర్. అంటే వాళ్ళిద్దరికి అయిపోయింది. ఇంకా 3 అక్క చెల్లెలు ఉన్నారు. సరే వాళ్ళందరికీ పెళ్లి చేయాల్సి అంటే మీరు ఏదైనా చేయాలంటే అప్పుడు పెద్దనే ఒక జాబ్ చేసుకునేవాడు, ఏదో టీ పౌడర్ అట్లా చిన్న ఇంకొక వ్యవసాయం టైప్లోనే ఏదైనా అగ్రికల్చర్లో ఆయన వెళ్ళిపోయారు. కానీ చదువుతున్నారు, అందరూ డిగ్రీలు చదివిన వాళ్ళే. నేను ఒక్కడ అయ్యేటప్పటికీ ఇంకా 3వ అన్నయ్య అతను ఏంటంటే కొంచెం అంటే ఆయన టైప్ వేరు. ఆయన ఎప్పుడు కానీ ఏదో తను సంపాదిస్తాడో లేకపోతే చదువుకుంటాడో దానికి కరెక్ట్ క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు మీరు చదువుకున్నంత మదర్ చదివించారు మీకు? అంటే నేను అంటే అప్ టు నా ఊహ తెలిసినప్పుడు మా మదర్ గారు చదివించారు. అంటే ఆఫ్టర్ నేను 6 తర్వాత నేనే ఓన్గా చదువుకున్నాను. ఎలా అంటే
నేను రోజు పేపర్కి వెళ్ళేవాడిని. మా అమ్మ చెప్పింది దొంగతనం చేయొద్దు, ఎవరిని నొప్పించకు, నువ్వు ఏమైనా పని చేయి, దొంగతనం నొప్పించడం ఒకరిని బాధ పెట్టడం అలా చేయకుండా నువ్వు వెళ్ళు మార్కెట్లో, నువ్వు ఏం చేయగలిగితే చేయని అందరూ చెప్తుంటే నేను కూడా విన్నాను అనమాట. అప్పుడు నేను ముద్దుగా ఉండేవాడిని. మా నాన్నగారు ఉన్నప్పుడు సీఏ అయినప్పుడు జనరల్గా అందరూ ముద్దుగానే ఉంటారు కదా, మంచి టైట్ ప్యాంటు బట్టలు వేసుకుని బాగా ఎర్రగా ఉండేవాడిని. సరే ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి అప్రిషియేట్ చేసేవాళ్ళు. అంటే రాజరికం పుట్టుక అనేది చాలా బాగుంటుంది అలా అనేవారు. సరే ఇంకే రాజరికం పుట్టుక ఏంటో 11 ఏళ్ళు అయిపోయింది. సరే వీళ్ళకనే వెళ్ళి ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాను. నాకు ఉండే పెద్ద మిత్రుడు, అప్పట్లో నేను ఫ్రెండ్షిప్ చేసేదంతా 50 ఏళ్ళు, నేను నా 11-12 సంవత్సరాలు ఉంటే పెద్దవాళ్ళని అంటే వాకింగ్స్కి అట్లా మార్నింగ్ వెళ్ళిపోతే వాళ్ళంతా ధ్యానం చేస్తుంటే నేను కూడా కూర్చున్నాను. వాళ్ళని అడిగాను, నేను ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి రా అని. నువ్వు పేపర్ ఇరా, నేను ఇస్తాను నీకు డబ్బులు కూడా, డైలీ 5 రూపీస్ ఇస్తాను నీకు, అందరికి పేపర్ వేసి. అమ్మా ఇంత ఊరా, హైదరాబాద్ మదనపల్లిలో సగభాగాన్ని నాకు ఇచ్చేశారు. సరే నేను ఒకరోజు అట్లనే హైదరాబాద్ నుంచి చిత్తూరు వరకు ఒకటే ఒక బస్సు ఉండేది. హైదరాబాద్ నుంచి ఇన్ని సెంటర్లో నిలుపుకుంటూ వచ్చేటప్పటికి అది మదనపల్లికి వచ్చేటప్పటికి 6 అవుతుంది. ఒక్కోసారి రోడ్లు బాగాలేకపోతే 10 గంటలు అవుతుంది. సచ్చినట్టు నేను మార్నింగ్ ఇట్లా మదనపల్లి అంటే చలి భాగం, సరే మొత్తం గడ్డగడిపోతాను. నేను బ్రిడ్జ్ కింద అలా కూర్చునేవాడిని. సో మార్నింగ్ బస్సు వచ్చేది, నేను కట్టెలని తీసుకుని కింద వేసేసిన తర్వాత బస్సు వెళ్ళిపోయేది. నేను అట్లా ఉండేవాడిని. ఒకసారి పేపర్లు ఇస్తున్నప్పుడు నాకు స్కూల్లో టీచరు బాగా కొట్టింది. నేను యాక్చువల్గా 9:30కి నేను వెళ్ళిపోవాలి నా పనులన్నీ చేసుకొని. ఇది 6 ఆ రోజు పేపర్ రాలేదు, లేట్గా వచ్చింది. సరే నేను లేట్గా వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ లేదా బస్సు వెళ్ళిపోతుంది. అది ఆ కట్టెలు కనుక బయటపడితే ఆ నష్టం నా మీద ఉండేది, అంత చిన్న వయసులో. నా అదృష్టం బాగుండి ఆ రోజు ఆ ఏరియాలో మొత్తం కంప్లీట్గా ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. అర్లీ మార్నింగ్లో ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడ నేను రావడము, ఆ పేపర్లు ఇస్తున్నప్పుడు నా ప్రయాస అంతా పోలీసు వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సొసైటీలో పెద్ద మనుషులు అందరూ చూసుకోండి, అరే ఇంత చిన్న పిల్లలు, రేపు మన పిల్లలు మేము చచ్చిపోతే మా పిల్లలు ఇలా చేస్తారా, ఇంత మంచి పిల్లలు, ఇంత మంచి ఫ్యామిలీ, వాళ్ళ నాన్న చనిపోతే ఎవరు లేరే, అది ఏమనుకున్నారేమో. మార్నింగ్ అవర్స్లో వాకింగ్ రావడం స్టార్ట్ చేశారు. నా కస్టమర్స్ అందరూ వాకింగ్లో వచ్చేసి పేపర్లు అందరూ అక్కడే వచ్చి తీసుకుపోయారు. అంటే నేను కొన్ని స్టేషన్లు ఎంచుకునేవాడిని. ఆ స్టేషన్ దగ్గర కొన్ని పేపర్లు పెట్టేసి అప్పుడు 2 నిమిషాలు నిలబడితే చాలు, అక్కడి నుంచి వాకింగ్ చేసే అందరూ పేపర్ పట్టుకుని వెళ్ళిపోయారు. సో అలా మీరు స్టడీ నేను ఒకసారి దెబ్బలు తగిలితే అందరూ ప్రతి ఒక్కరు పిలిచారు, ఏంటంటే ఇట్లా ఇంత దెబ్బలు వెళ్ళాను. ఏం లేదు సార్, ఏం లేదు, స్కూల్కి లేట్గా వెళ్ళాము, కొట్టాను. ఎవరు కొట్టింది నేను, ఎవరు కొట్టారు నేను, ఇంత చక్కగా ఎవరు ప్రతిభ నా బిడ్డ, రెడ్డీస్ ఉన్నారు, దాంట్లో రకరకాల కులాలు ఉన్నారు, బ్రాహ్మణులు. వాడు మొదటి ఎలా కొట్టాడు, ఎట్లా ఉండేది, ఈ దెబ్బలు ఎలాగ అయిపోయినది, మనిషి అన్నాడు అనేవాడు. లేడీస్ అంతా మా బిడ్డను కొట్టారని. అలా నేను ప్రేమప్రదంగా ఉండేవాడిని. ఆ పేపర్లు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరైనా ఆయాస పడుతూ కిందికి రాకపోతే నేను పరిగెత్తి వెళ్ళిపోయి ఇచ్చేవాడిని. సరే వాళ్ళకి ఏదైనా టీలు కావాలి, ఏదైనా ఛాయలు కావాలి, ఏదైనా పేపర్ కావాలి, ఇంకొకరికి ఏదైనా ఫీజులు కట్టేది ఉంది, కరెంట్ బిల్లు ఉంది, అవన్నీ నేను తీసుకుని వెళ్ళాను ఆ రోజులో. అప్పుడు మీ వయసు ఎంత ఉండేది సార్ అప్పుడు? ఆ టైం 11 ఏళ్లలోనే మీరు ఇంత కష్టపడ్డారు. తర్వాత అప్పుడే అయిపోలేదు, పేపర్ ఇచ్చేస్తాం 9 o'clock అయిపోతుంది. 9:30కి బెసెంట్ థియోసాఫ్టికల్ స్కూల్ అని ఉండేది. అలా మీరు పేపర్లు అవి వేసిన అమౌంట్ ఏదైతే వస్తుందో, మా మదర్కి రోజుకి 30 రూపాయలు ఇవ్వాలి, మా అన్నకి నెలకి 25 రూపాయలు అనమాట. మా అన్నకి నెలకి సాలరీ 25 రూపాయలు పార్ట్ టైం చేస్తే, నేను రోజుకి 30 రూపాయలు ఇవ్వాలి. నా టెండర్ అది. అన్నయ్య మీ టార్గెట్, నువ్వు నెలకి 25 రూపాయలు ఇస్తున్నావు, నేను రోజుకి 30 రూపాయలు ఇస్తాను చూడు అని. అర్లీ మార్నింగ్ పేపర్ ఇస్తే 5 రూపాయలు ఇచ్చేస్తాడు. అలాగే ఒకసారి నా అదృష్టం బాగుండి 8 గంటలకే పేపర్ అయిపోతే ఒక లాటరీ టికెట్ కట్టేస్తున్నాను. ఆ మదనపల్లిలో మాకు గణేష్ టీ పోడియం అని ఒకటి ఉండేది అనమాట. ఆయన చాలా మంచివాడు, బీజేపీ లీడరు ఆయన, ఆ రోజుల్లో చాలా సీనియర్ లీడరు. సో అలాంటి ఆయన ఒక చిన్న కట్ట ఏది నన్ను చూసి ఇంప్రెస్ అయ్యి, మా అన్నదమ్ములు కూడా ఎందుకు పనిచేశారు కాబట్టి ఒక అట్ట ఇచ్చేసి కొన్ని క్లిప్లు ఇచ్చి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు లాటరీ టికెట్ అని అమ్ముకుంటూ అలా ఆ స్కూల్కి వెళ్ళిపోయాడు. ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు 10 మంది, 20 మంది, 30 మంది ఎవరైతే కానీ చిన్నపిల్లడు రా, బాగా ముచ్చటగా ఉంది వాడు, అక్కడ పోయి ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఎంత బాగా ఎంత ఫ్లూయెంట్గా ఉంటుంది, చేతులు ఇట్లా కట్టుకుంటాడు. అలా వాళ్ళ హృదయాలు దోచుకొని ప్రతిరోజుకి నేను కనీసం 100 టికెట్లు అమ్మేవాడిని. 100 టికెట్ల కమిషన్ నాకు 10 పైసలు వస్తుంది. 100 టికెట్లు ఇంటూ 10 రూపీస్ పర్ డే. 10 రూపాయలు 5 రూపాయలు వచ్చేస్తున్నాయి, 10 రూపీస్ మళ్ళీ నాకు లాటరీ టికెట్లో స్కూల్ పోయేవారికి. మళ్ళీ అవన్నీ కట్టాలన్నీ కంప్లీట్ వసూలు చేసి పోలీస్ స్టేషన్ ముందు ఎదురుగా
ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి నాకు తెలిసిన పోలీస్ వాళ్ళు కూడా దేవుళ్ళు ఉన్నారు, చాలా పెద్ద దేవుళ్ళు. వాళ్ళు ఎంత కనికరించి వాళ్ళు ఏంటంటే లాటరీ టికెట్లన్నీ తీసుకుని వదిలిపెట్టేసి అట్ట అక్కడ పెట్టేసి ఆ క్లిప్లన్నీ బ్యాగ్లో వేసేసి స్కూల్కి వచ్చేవాళ్ళు. స్కూల్కి వస్తే కూడా ఏంటి ఒట్టి బ్యాగ్, దాంట్లో ఏం పుస్తకాలు ఏముండవు. సరే క్లాస్లో పోతే అన్ని క్లాసులో ఇలా అలా అన్ని క్లాసులు తెలుగు మాస్టర్ వస్తాడు, తర్వాత సాంఘికము, ఇంకా ఇది మన లెక్కలు, ఇంగ్లీషు ఇలాంటి ఖచ్చితంగా వినేవాడిని. ఫస్ట్ బెంచ్లో ఉన్నాడు. నాకు మార్క్స్ కూడా అట్లా 99 క్లాస్లో టాపర్ అనమాట మీరు. టాపర్ అప్పటికే. ఒకసారి ఏమైందంటే టీచర్ ఇది నీ బుక్ ఏంది, ఒక బుక్ కూడా నీ ఎదురు లేదు, మరి ఇట్లా ఉంటే ఏం చదువుతారు ఆయన చేతులు కట్టుకున్నాడమే మన పని. మొత్తపై అంతే. ఇంకా ఆయన కొట్టి ఇంకా బుక్స్ తెచ్చుకోవాలి ఎప్పటి నుంచి అని. తర్వాత ఆయనకు తెలుసు మా నాన్నగారి క్లాస్మేట్ ఆయన చూసి నువ్వు పలానా గఫూర్, టైగర్ గఫూర్ కొడుకో కదా, సిఏ గారు. అవునండి. టిప్పు సుల్తాన్ ఫ్యామిలీ కదా మీరు, నాకు తెలియదండి. సరే దెబ్బలన్నీ బాగా ఆయన నన్ను నైడిస్ అనమాట, చాలా మంచి వాళ్ళు. నిరుపమ మేడం అని చాలా ఆయన దగ్గర చేర్చుకుని ఏడ్చి, తర్వాత మార్నింగ్ నా దగ్గరికి క్లాస్లోకి నువ్వు వెళ్ళే ముందు నా దగ్గర రానింది. సరే వెళ్ళాను, చెప్తారు మే కమింగ్ మేడం అన్నాను. నువ్వు రా మేరే బేటా అని. పోగానే నేను హట్ చేసింది. ఆయన బాగా వెరీ స్మాల్ కదా, హట్ చేసుకుని నేను బుక్స్తో కూడా నీకు ఇస్తున్నాను రా, నాకు తెలియదు, నేను కొట్టాను. నాకు చాలా బాధ వేసింది. ఇంటి పైన నేను నాకు పెళ్ళి లేదు, పెళ్ళి లేదు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, మీ ఇంటికి ఇంత చిన్న వయసులో నువ్వు డబ్బులు ఇస్తున్నావు సంగతి నాకు చెప్పాడు. చాలా బాధ అనిపించింది. నేను ఎవరు పెట్టాలి డబ్బులు, ఈ బుక్స్ ఈ బ్యాగు ఈ రోజు నుంచి నీదే అని. లేదు మేడం, మీకు ఏదైనా సేవ చేసుకుంటాను మేడం, నేను అట్లా ఫ్రీగా తీసుకోవడం మా అమ్మకి ఇష్టం లేదు మేడం, కొడుతుంది మేడం మా అమ్మ అంటే. సరే మంచిది, రోజు వస్తావు కదా నా ఆఫీస్కి, నాకు ఒక డబ్బాలో నీళ్ళు తెచ్చిపెట్టు. థ్యాంక్ యూ మేడం అని కాలు మొక్కే వచ్చేది. నేను టీచర్స్ ఎవరైనా అంటే టీచర్స్ చేసేప్పుడు కాలు మొక్కేవాడిని. ఎవరు నాకంటే పెద్దగా ఉండేవాళ్ళు అందరూ. అంత స్కూల్లో అంతా కూడా 10th వచ్చేది వరకు ఐ వాజ్ వెరీ స్మాల్, అందరూ పెద్దవాళ్ళు. ఓకే. సో అలా మార్నింగ్ పేపరు, మా మధ్యలో లాటరీ టికెట్లు, మళ్ళీ మేడంలకు ఎవరికైనా సేవ, ఎవరైనా బ్యాచిలర్స్ బ్యాంక్లో ఎవరైనా పనిచేసే వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి నీళ్ళు తోడేయడం, అటువంటివి చేసి ఒక 30 రూపాయలు వచ్చేది అనమాట. ఓకే. సో మంచితనం అనేది మీ వంశపారపరంగానే వచ్చింది మీకు పేరెంట్స్ నుంచి? అంటే ఇప్పుడు మా నాన్న సత్పురుష సాంగత్యము, సాధుసున సేవ, అందరితో మంచిగా ఉండాలి నాన్న. ప్రతి ఒక్కరికి ఒకటి నువ్వు అన్నం తింటున్నావు, ఎవరైనా ఆయనకు వచ్చాడు, వాడికి అన్నం సగం పెట్టినా పర్లేదు, వాడికి ఆకులు ఉంటే ఇచ్చే, నువ్వు ఆడు కాలినా నాకేం అభ్యంతరం లేదు, నువ్వు చచ్చిపోయినా నాకు అభ్యంతరం లేదు. ఓకే. సో అన్నదాత ప్రభువు అని కూడా మేము విన్నాము. ఒక సోషల్ యాక్టివిస్ట్ అనేది ఇప్పుడు తెలిసిపోయింది నాకు. అన్నదాత ప్రభువు కూడా మీలో ఉంది అని తెలిసింది. సో అదెలా సాధ్యమైంది సార్? మీరు ఎవరైనా ఖాళీ కడుపుతో ఉంటే, ఆకలితో ఉంటే మీరు తట్టుకోలేరు, అండ్ వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టి మీరు వాళ్ళ ఆశీస్సులని పొందుతారని, అది ఎలా సాధ్యమైంది? ఎప్పుడు స్టార్ట్ చేశారు అవి? నేను చిన్నప్పటి నుంచి అట్ ద ఏజ్ ఆఫ్ 11 years లో ఉండేవాడిని కదా. అర్లీ మార్నింగ్ నేను పేపర్లు అంటే ఏం తినకుండా వెళ్ళేవాడిని. అయితే పేపర్లు ఇచ్చేటప్పుడు చాలా సైకిల్ తొక్కడం కూడా కష్టమే. తర్వాత పేపర్లు ఎక్కడ అప్పుడు లెవెల్గా ఉండవు కదా రోడ్లన్నీ కూడా, కొండలు విండలు ఎక్కాల్సి వస్తుంది ఖాళీలో. అలా ఎక్కేటప్పుడు చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు ఉండేవారు. ఆ హోటల్ వాళ్ళు మమ్మల్ని గమనించేవారు. అంటే పేపర్లు ఒక్కొక్కరు 10 అట్లా తీసుకుంటారు కదా, వాళ్ళు గమనించేవారు మనకి. అప్పుడైతే 1 రూపీ పేపరు 50 పైసా 30 పైసా అట్లా ఉండేది. సో అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చే టిఫిన్ ఏదైనా వచ్చింది, అడే టిఫిన్ పెడతాను తినాలి, మళ్ళీ మీ అమ్మకి మనకు అనేవాళ్ళు. అంటే మీకు ఏం నష్టం కదా నేను తిన్నదాని వల్ల, అయితే ఒక 10 ప్లేట్లు కడిగేసి అలా కడిగేసేవాడిని. అప్పటి నుంచి నాకు అది ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగ వచ్చింది, పబ్బం వచ్చినా, అట్లా వచ్చినా, కులాలు మతాలు ఏవి మాదిగపల్లి గీది అలా ఏం లేదు మాకు, అన్ని ఒకటే. అందరి దగ్గరికి వెళ్తాం, అందరిది తింటాం, మేము కూడా తెచ్చిస్తాం, మేము కూడా తినిపిస్తాం. ఎప్పుడైతే అలా నేను సోషలిజం అందరూ ఒకటే అని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నానో, అది నా మనసులో ఒక జీర్ణించుకుపోయింది. నేను సంపాదిస్తే నేను కూడా చాలా మందికి తిండి పెడతా, ఎవరికైనా బాగలేనప్పుడు వాళ్ళు నేను హెల్ప్ చేస్తా, వాళ్ళకి బాధ ఉంటే నేను ఆదుకుంటా. నన్ను ఇలా ఆదుకున్నాడు నేను చూశాను, నన్ను ఆదుకున్నారు నేను చూశాను. మరి నేను మనిషి అయిన తర్వాత నేను కూడా ఆదుకోవాలి కదండి, అలా పుట్టింది. ఓకే, వండర్ఫుల్ అండి. అసలు ఇంత చిన్న ఏజ్ నుంచి అన్ని మంచి పనులు చేయడం అనేది అసాధ్యం. ఈ జనరేషన్లో మాత్రం ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా, అంటే నేను బాగుపడితే చాలు, పక్కనోడి సంగతి పట్టించుకోరు అన్నట్టు
అలా ఉంటారు. సో ఇలాంటి పరిస్థితిలో మీరు అందరికీ తిండి పెట్టి వాళ్ళకి బ్లాంకెట్స్ అవి ఏవో ఇస్తూ ఉంటారంట మీరు, అది కూడా నిజమేనా? నిజమమ్మా, ఎందుకంటే నేను గ్రీన్ క్రాస్ శక్తికలని ఒకటి సంస్థను పెట్టాను అన్నమాట. అయితే చిన్నప్పటి నుంచి నాకు మా మదర్కి ఏంటంటే మా అన్న వాళ్ళు నెలకు 25 రూపాయలు పార్ట్ టైంలో సంపాదిస్తే నేను 30 రూపాయలు ఇస్తాను ఛాలెంజ్గా చెప్పడం అయితే చెప్పా కానీ చాలా కష్టమైపోయింది. ఓకే, ఇందాక మీరు 15 రూపీస్ ఎలా సంపాదించారో చెప్పారు, మిగతా 15 రూపాయలు ఎలా సంపాదించారు? ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ అవర్స్ పేపర్లో సంపాదిస్తే 5 రూపాయలు వచ్చేస్తుంది, మళ్ళీ 10 రూపాయలు అంటే లాటరీ టికెట్ అమ్మితే వస్తుంది. అది ఎట్లా అంటే గ్రాస్ 10 రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తుంది, ఇంకా మిగతా నెక్స్ట్ కూడా రావచ్చు. తర్వాత మిగిలింది ఏంటంటే స్కూల్ అయిపోతుంది ఈవినింగ్ అయిపోతే మా దగ్గర ఏంటంటే ఒక టెన్నిస్ కోర్ట్ ఉంది. అంత బాగా అక్కడ ఆంగ్లో ఇండియన్స్ విదేశాల నుంచి వాళ్ళు కూడా మదనపల్లికి వచ్చేవారు అనమాట. మదనపల్లికి రావడం అనేది ఎట్లా అంటే వీళ్ళు కూలెస్ట్ ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్ ని వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ఈవినింగ్ టైమ్స్ లో వాళ్ళు టెన్నిస్ ఆడేవాళ్ళు. ఆ టెన్నిస్ ఆడడానికి ఎవరైనా కోచ్ ఎవరైనా ఒకరి హెల్పర్ ఉండాలి కదా. అంటే అటు నుంచి వాళ్ళకి బాల్ అందించడానికి ఒకరు, ఇటు నుంచి బాల్ అందించడానికి ఒకరు ఇస్తే ఒక గేమ్ అయిపోతే మాకు 5 రూపీస్ వచ్చేది అనమాట. అది తర్వాత ఏంటంటే ఒకరే ఇంట్రెస్ట్గా ఆడుతున్నప్పటికీ గేమ్ అయిపోగానే 5 వాళ్ళు రాసుకుంటారు. అలా నైట్ అయినప్పటికీ ఒక 20 రూపాయలు వచ్చేస్తుంది నాకు. సరే 20 రూపాయలు ఆ రోజు రాలేదు, నా అదృష్టం బాగాలేదు, వర్షమో ఏదో వచ్చింది అనుకోండి, ఒక 10 రూపీస్ అయితే వస్తాయి. ఆ తర్వాత లేడీస్ అక్కడంతా క్లబ్ లాగా కొంత లేడీస్ క్లబ్ ఉంది అక్కడ. ఆ క్లబ్లో ఏంటంటే డ్రింక్స్ ఇట్లా బ్రాందీ విస్కీలో అట్లాంటివి కాకుండా డ్రింక్స్ తాగి వాళ్ళు ఏదో పుచ్చపచ్చగా మాట్లాడతారు, మహిళా సంఘాలలాగా వస్తూ మాట్లాడతారు, ఒక హై క్లాస్ ఫ్యామిలీ. సో అక్కడికి వెళ్ళి నేను కొంచెం ముచ్చటగా బాగుండేవాడిని కదా, ఆడమ్మాయిలాగా ఆడంగిలాగా ఉండేవాడినేమో. అట్లా వాళ్ళు నన్ను లెక్క చేసేవారు, లోపలికి పిలిపించేవారు. మాకు ఇది తీసుకురా, ఏమైనా మిక్చర్ కానీ అవి కానీ లేకపోతే తిని పండుగలు కానీ ఏమైనా తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు 100 రూపీస్ ఇస్తే మరి చిల్లర మొత్తం మాకు ఇచ్చేవారు. అంటే మీరు అందంగా ఉంటారు కదా సార్, మరి ఇవన్నీ పనులు చేయాలి అంటే మీకు కొంచెం నామోషిగా నామోషి ఏంటండి, కడుపుకు అన్నం తినాలంటే ఏదో పని చేయాలి కదా. అందం తీసుకొని ఏం చేస్తారండి? కష్టపడాలి కదా, కష్టపడితేనే డబ్బులు వస్తాయి కదండి. నాకు నేను వాడెవడో ఇస్తున్నాడు నాకు టిప్ గా అంటే అంటే యూజువల్లీ హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయిలు పని చేయరు అనమాట. సో ఆడవాళ్ళు చెప్తున్నారని చేసేవాళ్ళ మీరు? ఆడవాళ్ళు అట్లా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అంత సీన్ లేదండి, లేదంటే సంపాదించడానికి లేదు. కానీ అందరూ అలా అనేవాళ్ళు, నా అర్థం నా కళ్ళు నా ముఖం కనిపించదు కదా. అవతల వాళ్ళు చెప్పేవారు, అరే బాగా ముచ్చడిగా ఉన్నాడు ఈ అబ్బాయి అయితే, కొన్ని ఇన్నోసెంట్గా ఏజ్ చిన్నగా ఉంది కాబట్టి వాళ్ళకి నన్ను అలా అట్రాక్ట్ చేసేవారు. అయితే వాళ్ళకి ఏదైనా వస్తువులు తెచ్చిస్తే వాళ్ళు నాకు అమౌంట్ ఇచ్చేవారు. అలా ఒక రోజుకి ఒకసారి గ్రాస్గా 30-40 వాడు దొరుకుతాయి. మమ్మీకి పోయి పడుకుంటారు, అందరూ భోజనం చేసి కిటికీ నా కోసమే తెచ్చి పెడతారు మమ్మీ. ఒక చిన్న వెంటిలేటర్, దాంట్లో వెళ్ళి 30 రూపాయలు పెట్టి ముందు 3 సార్లు టక్ టక్ అని కొడితే మా మదర్ లేసేది. 30 రూపీస్ తీసుకుని ఆ 30 రూపీస్ మొత్తం రోజంతా సంపాదించిన సంపాదన. నాకు జ్వరం వచ్చినా ఏది వచ్చినా నీదే బాధ్యత తండ్రి, మా అమ్మకు 30 రూపాయలు చూడు, నాకు జ్వరం గీరం ఏమి రాకూడదు, అది నీ బాధ్యత అని ప్రతిరోజు టెంపుల్ దగ్గరికి వెళ్ళినా, శివాలయం దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మస్జిద్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడెళ్ళినా అందరూ దేవతలు కాబట్టి ప్రతి ఒక్కరిని నేను ఆ టెంపుల్ వచ్చినా ఇలా అనుకునేవాడిని, మస్జిద్ వచ్చినా ఇట్లా అనుకునేవాడిని, ఆ దేవుడిని కోరుకునేవాడిని. పరమాత్ముడు ఒకటే కాబట్టి నేను ఆయన బాగా నమ్మేవాడిని అనమాట. ఆ రోజుల్లో చాలా బాగా నమ్మేవాడిని. కరెక్ట్గా కూడా నాకు జ్వరం వస్తుంది, తండ్రి నాకు జ్వరం వస్తుంది చూడు, నేను ఏదో పేపర్లో పోవాలి, 30 రూపాయలు ఇవ్వకపోతే మా మదర్కి అన్నం జరగదు, జ్వరం రాకూడదు అంటే ఖచ్చితంగా వచ్చేది కాదండి. అలా నేను 30 రూపాయలు ఇచ్చేసాను. అది నా స్టోరీ. ఓకే, ఎక్కడో మదనపల్లిలో పుట్టి పెరిగిన మీరు ఈ హైదరాబాదీ బిర్యానీ రుచి ఎలా తగిలింది సార్ ఈ నోటికి? యాక్చువల్గా నేను అలా 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 పెరుగుతూ ఒక కాంట్రాక్టర్గా ఉండిపోయి అక్కడ మామూలుగా పెయింటింగ్ కాంట్రాక్ట్ అనండి, ఇంటీరియర్ డెకరేషన్ అనండి, ఏ సివిల్లో ఏదైనా కానీ నాకు పిండి కొట్టడం రాయలాగా నేను ఎక్కడైనా కానీ బిల్డింగ్లో కలర్ కాంబినేషన్స్ అలా చెప్పేస్తే కూడా నాకు డబ్బులు ఇచ్చేవారు అనమాట. అలా బెంగళూరు వరకు అలా వెళ్ళిపోతుంటా అని. ఎన్టీ రామారావు అంటే చాలా అభిమానం నాకు. ఆ అభిమానం ఎలా అంటే, ఎన్టీ రామారావు సినిమా వస్తే ఆ రోజు సినిమా థియేటర్లో మనకు కంపల్సరీగా అక్కడ ఒక ఫస్ట్ రోజే మనకు కరెక్ట్గా మనకు ఆ సీట్ ఉండాలి అక్కడ. అంటే నాకు సిటీ ఊరంతా ఇన్ఫ్లుయెన్స్ కదా, నేను వెళ్ళిపోతే చాలా అక్కడ వేరే వాళ్ళందరూ ఏ సినిమా థియేటర్లో మల్లికార్జున కానీ, మధుసూదన్ కానీ, రంగారెడ్డి కానీ, జ్యోతి కానీ, జ్యోతి సినిమా థియేటర్లో అందరూ పెద్దవాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ కూడా నేను చేతిలో నిలబెట్టేవాడు, అలా నన్ను ఇలా కొట్టేవాళ్ళు చేతితో, చక్కగా ఉన్నవారని. అలా క్యాబిన్ లో కూర్చొని పెట్టేవారు. అది ఎన్టీ రామారావు సినిమా
అని కాదు, నాగేశ్వర గారు కానీ నాకు చాలా ఇష్టమైన ఎన్టీ రామారావు గారు ఒకసారి రాజకీయంగా 1982లో హైదరాబాద్ మదనపల్లికి రావడం జరిగింది. మదనపల్లికి వచ్చినప్పుడు ఒకసారి విచిత్రంగా ఆయన అంతా లారీలో మొత్తం కంప్లీట్గా ఇట్లా సెట్టింగ్ చేసేసి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టాను. ఆ పార్టీలో అందరూ వస్తున్నారు అనమాట. మేము చిన్నవాళ్ళం కదండి, అది అసలు ఎన్టీ రామారావు ఎవరు, అసలు మేము అభిమానులు ఈ కొట్టుకుపోయే సముద్రంలో చిన్న బుట్టు లాంటి వాళ్ళు మనం. కానీ హఠాత్తుగా నాకు సుదర్శన్ గారు ఫ్రెండ్షిప్ జరగడం, సుదర్శన్ మన చిత్తూరు డిస్టిక్ మొత్తం కూడా కంప్లీట్గా ఎన్టీ రామారావుకి అభిమాన సంఘంలో ఆయన ప్రెసిడెంట్ ఉండేవారు. చాలా మంచి వ్యక్తి ఆయన. సో నన్ను ఎన్టీ రామారావు గారికి మీరు పరిచయం చేస్తారా అని ఆయన పడేయమని ఎక్కువ. ఒకసారి నా అనుకోకుండా ఆయన భోజనం కోసం ఎన్టీ రామారావు గారు అక్కడ దిగడము, ఆ ఏరియాకి ఆయన ఇట్లా కండువ వేసుకుంటే ఆ కండువ కాళ్ళకు తగిలి పెట్టేటప్పుడు నేను అలా పట్టుకోవడము, అలా రెండు ఒకేసారి జరిపోయినాయి. ఏంటి ఏం పేరు నీ పేరు నా పేరు చెప్పడం, అది నా అదృష్టంగా భావించి అసలు నా జీవితంలోనే ఒక అబ్బా నా అభిమాన నటుడు నాతో మాట్లాడేశాడు, నా జన్మ ధన్యమైపోయింది తండ్రి అని ఎగురుతున్నప్పుడు కూడా ఆయన చూడడం జరిగింది. అది అట్లా నేను ఉండి ఒకసారి లెటర్ రాశాను అనమాట. సార్ నేను ఎన్టీ రామారావు మీ దగ్గరికి రావాలనుకుంటున్నానంటే ఒకసారి మద్రాసు వచ్చి కలవమన్నారు. సరే మద్రాసుకి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు అర్లీ మార్నింగ్ అయింది, అప్పుడే షూటింగ్కి వచ్చారు. సరే నేను చెప్పాను అక్కడ ముందర దాసనారాయణ గారు ఇల్లు ఉండేది, బజ్జులో సంథింగ్ అనమాట. సరే కలవలేదు ఆయన, నాకు కూడా ట్రైన్ టైం అయిపోతుంది. సరే నేను అనుకున్నాను, మళ్ళీ లెటర్ రాశాను. సార్ నేను ఇంటికి వచ్చాను, మిమ్మల్ని బయటకు అద్దంలో నుంచి మీరు ఎలా వెళ్తుంటే అది చూస్తాను సార్, నాకు నా జన్మ ధన్యం అయిపోయిందంటే నీలాంటి అభిమాని ఉండడం నాకు చాలా అదృష్టంగా, నేను అది కూడా ఉంది ఇప్పుడు నా దగ్గర లెటర్ ఉంది, మన ఫ్లడ్స్ దగ్గర ఉన్నప్పుడు అన్నీ బ్యాగ్లో వేసా. అయితే యు ఆర్ వెరీ లక్కీ అభిమాని నాకు దొరకడం అని నేను అనుకుని ఆయన ఫొటోస్ అన్ని గ్యాదర్ చేసినవన్నీ కూడా ఆయనకు ఒకసారి చూపించాను అనమాట. సో అలా 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 ఆయన మీద అభిమానం ఎక్కువైపోయి నేను తట్టుకోలేక ఆయన తెలుగుదేశం అక్కడ ఉన్నారు, నేను ఎలాగైనా హైదరాబాద్కి వచ్చానని ఏదో వంక పెట్టుకొని నేను హోమియోపతి డాక్టర్ అయిపోయాను. అప్పటికే హోమియోపతి డాక్టర్ హైదరాబాద్ నుంచి పోస్టల్ చదివా, హనుమాన్ హోమ్ ఇన్స్టిట్యూట్ అని. అట్ ద టైమ్ ఆఫ్ 1986 నేను హైదరాబాద్ నుంచి నాకు లింక్స్ ఉండేవి. ఇప్పుడు నేను ఈ కాంటాక్ట్ చేస్తున్నప్పుడు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పుడప్పుడు మేనేజర్ దగ్గరికి వెళ్ళడం, ఆయన పెళ్ళి హైదరాబాద్లో ఫ్యామిలీ ఉండడంతో నేను ఆయన కొంచెం హెల్ప్ చేసేవాడిని. ఆ పరిచయంతో నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను. హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళకి ఏదో చెప్పాలి కదా, నేను హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నాను. అది మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉందమ్మా, దాంట్లో నేను సినిమా యాక్టింగ్ నేర్చుకుని వరాలు అంటాం, మనిషి అయిపోతానమ్మా మా అని అంటే మా మదర్ ఇవ్వడం. తర్వాత నేను మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ పోయి డబ్బులు కట్టడం, ఆ డబ్బులు కట్టిన తర్వాత నాకు వాళ్ళ నుంచి పిలుపు రావడం, అదొక వంక. తర్వాత నాకు హైదరాబాద్లో లింక్ అంటూ నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్తో నేను సేవ చేయడం ఉంది కాబట్టి అలా మెల్లిగా హైదరాబాద్కి వచ్చాను. రావడంతోనే ఎన్టీ రామారావు గారు కలిస్తే నాకు ఎన్ఎస్ ప్రసాద్ గారని ఒక అతను ఉండేవారు, ఎన్టీ రామారావు గారి దగ్గర చాలా మంచి వ్యక్తి అతను. అలాగే కృష్ణ డ్రైవర్ కృష్ణ కూడా ఉండేవారు అట్లా అతని దగ్గర. ఎన్ఎస్ ప్రసాద్, మోహన్, వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే నేను ఇంటీరియర్ డెకరేషన్గా పరిచయం ఆయనకి. అంటే ఎన్టీ రామారావు దగ్గరగా ఒక అభిమానికి, ఒక నటుడికి, అభిమాని నటుడికి దగ్గర రావాలంటే ఒక అభిమాని ఏం చేస్తారో చూడండి మీరు. అది ఆ మార్నింగ్ రోజు వెళ్ళేవని అటు వెళ్ళేవని ఎవరన్నా వాళ్ళ ఎన్టీ రామారావు అసిస్టెంట్ దొరకపోతారా చూశాను. మెల్లిగా చూస్తే ఎన్ఎస్ ప్రసాద్ గారు, సార్ ఏదైనా పని ఇప్పించాను సార్ అట్లా అని. సరే మెల్లిగా ఎన్టీ రామారావు గారు అక్కడ మన నాచారంలో స్టూడియో ఉంటే అక్కడ ఇంటీరియర్ చేసుకోమని చెప్పారు. ఆయన పని లేదు అని చెప్పాడు ఎవరికైనా కానీ. ఎన్ఎస్ ప్రసాద్ ఈజ్ అ గ్రేట్ పర్సన్, ఆయన ఎప్పుడు ఏది ఆలోచించేవారు కాదు మాకు. అలాగే మోహన్ గారు కూడా అనే ఒక పిఏ ఉండేవారు, ఆయన గవర్నమెంట్ పిఏ. He was such a good mentality man. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్టీ రామారావు అభిమానం తెలిసింది, నువ్వు నాకు అర్థమైంది, నువ్వు ఎన్టీ రామారావు దగ్గర కావాలనుకున్నావు కాబట్టి నేను చేస్తానని చెప్పి అలా పెయింటింగ్ కాంటాక్ట్గా ఉన్న డబ్బులు మాత్రం ఎన్టీ రామారావు గారు నాకు డైరెక్ట్గా ఇచ్చిన సందర్భాలు ఎన్ఎస్ ప్రసాద్తో చాలా ఉంది. అలా నేను చేసుకుంటూ నా తల్లి చేసినప్పుడు కూడా మోహన్ బాబుతో ఏదో అశోక్ చక్రను ఏదో సినిమా తీస్తున్న టైంలో మన జూనియర్ ఎన్టీ రామారావు కూడా హరికృష్ణ గారి పక్కన అడిగి తీసుకుపోయి వాళ్ళ తాతగారు ఇవ్వడం జరిగింది. అలా ఎన్టీ రామారావు గారితో కొంచెం అంటే నేను పెద్ద ఆయనైతే నన్ను గుర్తించుకునే అంత ఫేసు అదేం కాదు, నేను అంత గుర్తించుకునేవాడిని కూడా కాదు, ఏదో సముద్రం లాంటి ఎన్టీ రామారావు గారికి నాకు బొట్టు లాంటివాడిని. సరే అలా ఉన్నా కూడా నేను ఇంటీరియర్ చేసుకుంటూ ఆయనకు దగ్గర అయిపోయాను. ఓకే, అలా అయిపోయి రోడ్ నెంబర్ 13 వచ్చినప్పటికీ అప్పటికి ఎన్టీ రామారావు ఎవరైనా డ్యూటీ రామకృష్ణ కానీ ఒకరు ఉండేటువంటి కృష్ణ గారు అని డ్రైవర్ ఉండేవారు. ఆయన చాలా ఒబీడియంట్ ఆయనకి. మేము కూడా ఎప్పుడైనా నమస్కారం చెప్పేవాళ్ళు కానీ ఆయనతో పెద్దగా ఉండేది కాదు, ఆయన ఊరికి మాట్లాడించేవారు కాదు. మేము వెళ్ళిపోయి ఏదైనా పని ఉంటే ఎన్టీ రామారావు గారు ఎవరైనా పంపించాలంటే లోపలికి పంపించడం, లేకపోతే వదిలేయడం. శ్రీపతి రాజేశ్వరరావు గారు కూడా వచ్చేవారు. ఆయన వచ్చేసి మొత్తం కంప్లీట్గా టేబుల్ మీద ఎక్కువ గడిపేది ఆయననే, శ్రీపతి రాజేశ్వరరావు. ఆయన అభిమాన సంఘాలకి, ఎన్టీ రామారావు అభిమాన సంఘాలకి ప్రెసిడెంట్ ఆయన. సో మేము కూడా సార్ చాయ్ ఏమైనా తాగుతారు అట్లా అనుకునేవాని.
అలా అనుకునే సందర్భం ఇలా వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారి దగ్గర పెద్ద పని దొరకడం. ఆ ఎన్టీ రామారావు రోడ్ నెంబర్ 13లోనే ఎన్టీ రామారావు గారు మ్యూజియం లాంటిది ఏదో పెడదాం ఎన్టీ రామారావు అని ఆ పని చేసుకుంటున్నప్పుడు ఎలా జరిగింది ఈ పని అని సాయంత్రం వచ్చి నాకు చూపించాలి మీరు అనేవారు. ఎన్ఎస్ ప్రసాద్ గారు నాకు చెప్పేవారు, రామారావు గారు నీతో వస్తున్నారు, వెళ్ళి చూపించు, వెళ్ళి నువ్వు ఎన్టీ రామారావు చూపించు. ఆయన సాదాసీదా మనిషి అండి దేవుడు ఆయన ఎన్టీ రామారావు గారు. సాదాసీదా, నో గన్మెన్స్, ఎవరు లేదండి. తెల్లని డ్రెస్సు, ఆయనతో పాటు ఆయన ముందు నేను వెనక అట్లా చీర కట్టుకున్న జన్మ అండి. ఎంత ధన్యమైపోయిందంటే ఆ ఎన్టీ రామారావు గారు నా అభిమాని నటుడు నేతో నడుస్తున్నాను రావు, ఎన్టీ రామారావు అభిమాన నటుతో నడుస్తున్నావు రావు, అయిపోయిందిరా నీ జన్మ, కొంచెం ధన్యమైపోయిందిరా. అలా అభిమానికి అంత ఆనందం చేకూర్చింది. మళ్ళీ వెళ్ళి ఎన్టీ రామారావు గారి పైన వీళ్ళతో మెట్లెక్కేటప్పుడు చెయ్యి కూడా పట్టినాడు ఆయన చేయి సహాయానికి అనేవాడు. సరే వెళ్ళిపోయిన తర్వాత అన్నీ చూసేసి కంప్లీట్గా మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఆయన గేట్లు తీసి బెడ్రూమ్కి వచ్చేటప్పుడు వచ్చామని చాలా బాగుంది. వెరీ నైస్, గో ఎన్ఎస్ సార్ ఇచ్చేయండి, వారికి ఏం కావాలి ఇవ్వండి, మీరేం కావాలి మీకు ఇష్టం చేయండి, మీరు బాగా చేయండి, క్లీన్ చేయండి, ఓకే నమస్తే అట్లా. ఓకే, సో మీరు ఎప్పుడు అంటే మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్, మరి మీరు కూడా స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద కనిపించాలి అని చెప్పి ఇంట్లో బహానా చేసి బయటకు వచ్చారు, యాక్టింగ్ స్కూల్కి వెళ్తున్నానని చెప్పి. మరి మీరు యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకొని స్క్రీన్ మీద కనిపించాలి అని ఎందుకు అనిపించలేదు మీకు? నేను ఎన్టీ రామారావు గారు అభిమాని అంటే ఎట్లా అంటే ఆయన 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 యొక్క వేషాలు నవనడులు జీర్ణించుకుపోయి ఉన్నాయి కాబట్టి నాకు ఆ స్ఫురణకు రాలేదు. ఒకనొక సందర్భంలో మోహన్ బాబు సినిమా షూటింగ్ అటు వెళ్తున్నప్పుడు ఆ టైంలో ఒకసారి నేను గ్యాప్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి పండ్లు అవన్నీ కట్ చేసి ఆ రోజు ఈవినింగ్ మొత్తం ఆయనకి ఇవ్వడం జరిగింది. అయ్యా నేను ఒక సినిమా తీయాలనుకున్నాను, చిన్న సినిమా, నా జీవిత అంబిషన్ అంటే వీళ్ళు అలాంటి పొరపాటు మాత్రం చేయకు, ముందు డబ్బులు పెట్టుకో, సినిమా తీసే అంత డబ్బు ఎంత అవుతుందో తెలుసుకో, నమ్మకమైన వాళ్ళని పెట్టుకో, ఇప్పుడు కాదు ఇంక 10 సంవత్సరాల తర్వాత సినిమా తీ, చిన్న బడ్జెట్తో సినిమా తీ, కానీ ఇప్పుడు వాళ్ళని పెట్టుకోవద్దు, వెళ్ళి పూక్క చెప్పింది అంటుందివా, చెప్పింది చేయవా అనేవాడు. అలాగే వాళ్ళ డబ్బులు ఎక్కువైపోయాయి, నీకు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుంటా అలా అనేవారు. పోతూ పోతే ఎప్పుడైనా మెట్లెక్కేటప్పుడు కూడా కిందికి వెళ్ళేటప్పుడు నేను వెనకెళ్ళేవాడిని. మారుతి గారిలో కూడా ఒకప్పుడు చిన్న బాబు తీసుకునేది అనమాట. ఎన్టీ రామారావు గారికి ప్రతి కొడుకులు చిన్న కొడుకు తప్పితే అందరూ నన్ను గుర్తుపెడతారు. ఏదో వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ అవన్నీ చేయడం, బాలకృష్ణ గారి ఇంట్లో కూడా చేయడం అలా జరిగింది. కాబట్టి వాళ్ళని చూసిన తర్వాత నాకు ఒకసారి ఇన్స్పిరేషన్ అయిపోయి ఏదైనా సినిమాలో యాక్ట్ చేయాలనేది ఒకటి కోరిక కలిగింది. కానీ సినిమా యాక్టింగ్ చేయడము అంటే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండదు కదండి. నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు కదా, నా సంపాదనే నాకు బ్యాక్గ్రౌండ్. నేను అక్కడ ఒక సినిమాగా అప్పటికి 14 ఏళ్ళలో కొంతవరకు శరత్ బాబు గారితో ఆడపిల్ల అని ఇంకా 2-3 సినిమాలు చిన్న చిన్న గెస్ట్ హౌస్ 2-3 డైలాగ్స్ ఉండేటువంటివి చేయడం జరిగింది. బట్ ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇక నేను ఒకటే డిసైడ్ అయ్యాను, ఒక ప్రొడ్యూసర్ అయినా కావాలి సినిమా. కానీ అప్పట్లో ఎన్ఎస్ ప్రసాద్ అని ఆయనతో మాట్లాడేవాడిని, ఇద్దరు ఇప్పుడు తొందర వద్దు, నువ్వు డబ్బు సంపాదించుకో, తర్వాత చదువులే అని. మా తర్వాత ఎంఎస్ రెడ్డి గారని మాకు నా గురువు అయిన మై గాడ్ ఫాదర్ ఎన్టీ రామారావు గారు నాకు ఎట్లయితే దైవంతో సమానమో అలాగే ఎంఎస్ రెడ్డి గారు కూడా ఎక్కడైనా జీప్లో వెళ్ళినా బండి నిలబెట్టి కూర్చోబెట్టేవాడు. అలాగే వాళ్ళ సొంత ఇంట్లో నాకు ఇంటీరియర్ డెకరేషన్ ఇచ్చేవారు. ఏదైనా అన్నం టైంకి వచ్చేటప్పుడు సంగటి తింటారైనా ఆ సంగటి నాకు కూడా కొంచెం జరిగింది. ఓకే, సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత మీకు మ్యారేజ్ అయిందా అండి? ముందే మదనపల్లిలోనే అయిందా మీకు? ఎన్టీ రామారావు గారికి నేను వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను ఊర్లో అప్పుడు పార్టీ జరుగుతుందన్నమాట, తెలుగుదేశం పార్టీ బాగా అభివృద్ధి జరుగుతుంది. అలాంటి టైంలో నేను రావడం జరిగింది. ఇంకా మీరు ఇట్లా చెప్తే విన్నాడు, సినిమాలు గినిమాలని వెళ్ళిపోతున్నాడు, డబ్బులు కూడా ఏం పంపించినట్టు, ముందు అయితే బాగా పంపించేవాడు. అలా ఒకసారి మా మదర్ నన్ను పిలిపించింది. పిలిపించేటప్పటికి రామారావు గారి అప్పటికి నేను మదనపల్లి వెళ్ళారా మీరు? వెళ్ళిన మదర్ ఏం జరిగిందంటే నీకు పెళ్లి చేసేయాలనుకుంటున్నామంటే సరే మంచిదమ్మా అని, సరే మంచిది అని మ్యారేజ్ చేసుకోవడం. ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు అమ్మాయిల్ని ఇష్టపడలేదా సార్? మరి అమ్మాయిలు నచ్చలేదా? అంటే యాక్చువల్ గా నేను అప్పుడు కొత్తవని కదండి, నాకు అంత ఫ్యామిలీలో లేదు. యూసుఫుడ్లో యాక్చువల్ గా నాకు ఫ్యామిలీ మధు ఫిల్మ్స్ పక్కనే ఉండేవాడు. అలా 1989, 90లో ఆ విధంగా పెళ్లి నేను ఎన్టీ రామారావు గారికి ఇంకా సేవలు 3-4 సంవత్సరాలు. ఓకే, ఎన్టీఆర్ సార్ కి మీరు సేవలు చేయడంలోనే ఒక 3-4 ఇయర్స్. కానీ అంటే అంతలాని నేను ఎప్పుడు ఆయన ఫ్రీగా వెనక నుంచి పరిగెత్తుకోవడం, ఏదో టీవీలో రావడం, ఆయన ఫోటోలు ఇవ్వడం, నాకు ఏ ఫోటోలు లేవండి.
నేను ఒక్కడే అనుకున్నాను ఎన్టీఆర్ గారు కళ్ళ పడిపోతే చాలు అదే ఉండేది అనమాట. అలా రాజకీయంలో ఉన్నప్పుడు కూడా ఎంతమంది పొలిటికల్ లీడర్లు ఉన్నా కూడా ఈరోజు నేను అక్కడక్కడ పోయి తిరిగి వస్తున్నానంటే ఒక దయాకర్ రెడ్డి కానీ ఇంకో ఎవరైనా మన చాలామంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. నేను ఎవరితో కూడా ₹1 పని చేయించుకోలేదు, ఎవరితోనే నేను చేయించుకోలేదు. మొదట ఎప్పుడైతే పెళ్లి చేసుకోవడం నాయన అన్నప్పుడు నేను వెళ్ళాను, పెళ్లి చేసుకున్నాను. వచ్చిన తర్వాత రామారావు గారిని కలవడం, తర్వాత ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇప్పుడు నా పిల్లల పేర్లు పెట్టిందంతా ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు నా పాప గౌసియా బేగం పెట్టినా అంటే ఈ 3 పేర్లు లేదు అంటే గౌసియా బాబు పెట్టాను. అంటే మళ్ళీ షబాబు అనే ఒక అమ్మాయి ఉంది, పాపను కూడా నేను తీసుకెళ్లి ఇంటర్నల్ గారికి రంజాన్ అప్పుడు కానుక సమర్పించి అందరితో పాటు నేను కూడా మామూలు క్యూలో కూర్చున్నాను. ఏంటి నువ్వు క్యూలో ఉన్నావు ఏంటి దగ్గర కూర్చో, ఈ పాప చిన్న పాప నీ పేరు బాబు సాహెబ్ కదా, ఆయనకి షబాబుని పెట్టు, నీ పేరే రివర్స్ అని చెప్పి అదే పేరు పెట్టేశారు. మళ్ళీ మా బాబులు ఉన్నాడు ఇంకా చిన్నపిల్లడు, వాడికి హమీద్ బాబు, ఆయన 1995 15 అనమాట. అది ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన అప్పటికి చనిపోయే టైం కాబట్టి నేను ఇంటర్వ్యూలోనే అట్లా నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టడం, అందరి ఆశీర్వాదం తీసుకోవడం ఇలా అయిపోయి ఏదో ఎప్పటికైనా కానీ ఒక ప్రొడ్యూసర్ కానా అవుతానేమో చూద్దాం లేదంటే ఎంఎస్ రెడ్డి గారు చెప్పేవారు నాకు, ఆయన ఇంటీరియర్ డెకరేషన్ కూడా ఇచ్చేవారు. అలా అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ పెద్ద హైట్ ఇల్లు ఉండేది. ఎంఎస్ రెడ్డి గారు నాకు చెప్పేవారు సినిమాకి డబ్బులు ఎప్పుడు పెట్టుకోవాలి, ఆర్టిస్టులు అందరినీ చూసుకోవాలి, అవసరమైతే నా దగ్గరికి రా, ఏదైనా సినిమా జరుగుతుంది నువ్వు చూడు అన్నప్పుడు. అప్పుడు 1989 ఆ టైంలో ఫ్లడ్స్ వచ్చాయి, ఏపీలో ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఒక సినిమా, ఒక డాక్యుమెంటరీ సినిమా నిర్మించాలని ఎంఎస్ రెడ్డి గారు చెప్పారన్నమాట, చెన్నారెడ్డి గారు. అప్పుడు నేను ఐ వాజ్ వెరీ స్మాల్ బాయ్. సో అయినా కూడా నేను పని చేయగలను, అంటే స్మాల్ అంటే పెళ్ళైనవాడు కదా, నాకు అంత అనుభవం లేదు. సో ఆయన ఏం చేశారంటే అప్పుడు ఎస్డి లాల్ గారు అనే డైరెక్షన్, మీరని ఆయన కెమెరామెన్ వాళ్ళు ఉండారనమాట. ఆ బ్యాచ్తో ఆయన మంచి డాక్యుమెంటరీ తీయడం జరిగింది, దాని పేరు కన్నీటి కిరణ్. దాంట్లో కూడా నేను చిన్న వేషం వేసి పద్మాలయలో నేను 1999లోనే నేను ప్రొడ్యూసర్గా, ఆయనకి ఏదో చేతులు కదలుగా ఉండేవాడిని. ఆయన కూడా వేషం వేసి దాంట్లో మంచి 2-3 అవార్డ్స్ రావడం, తర్వాత మళ్ళీ దాన్ని తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ద్వారా చూపించుకోవడం, ఇలా నాకు సినిమా ప్రవేశం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన సినిమా ఎప్పుడైతే పెద్ద ఎస్డి లాల్ గారు అంటే డైరెక్షన్తో నేను ఆయనతో తిరగడం, ఆయన తీసుకొని బండిలో వదలడం, ఆయనకి రెమ్యునరేషన్ ఆయన ద్వారా తీసుకుపోయడం, ఇలా జరిగి సినిమా అనేది నాకు సినిమా నేను చెయ్యాలి అనిపించింది ఆ ఇన్స్టెన్స్తో. ఓకే, అంటే ఎన్టీఆర్ సార్కి మీరు పెద్ద ఫ్యాన్ కాబట్టి అంతే మీకు సినిమా ఇండస్ట్రీలో రావాలి అని అనిపించింది, ప్రొడ్యూసర్గా మారాలి అని. ఓకే, సో ఇదంతా పక్కన పెడితే మీరు బాబాగా ఎలా మారారు? అంటే యాక్చువల్గా బాబాని కాదండి, నాకు ఏంటంటే నేను యాక్చువల్గా మా మదర్ని నేను చాలా బాగా లైక్ చేసేవాడిని. ఎందుకంటే మాకు ఊహ తెలిసిన తర్వాత మదరే మమ్మల్ని పెంచి పోషించింది. మా మదరే మా బాగోగులు చూసింది. నేను మా మదర్ని దేవుని తర్వాత, అల్లా తర్వాత నేను ఆమెని చాలా పూజించేవాడిని. ఆ తర్వాత నేను ఎన్టీ రామారావు అంటే నాకు చాలా అభిమానం ఉండేవాడిని. సో యాక్చువల్గా బాబా అనేది కాదండి, ఇక్కడ మా మదర్ ఎప్పుడైతే చనిపోయిందో అదే టైం తర్వాత మళ్ళీ ఒక సంవత్సరంలో కూడా మా మదర్ చనిపోయింది. సంవత్సరంలో ఎన్టీ రామారావు చనిపోవడం నేను చాలా కుంగిపోయాను. అసలు జీవితమే అంధకారం అయిపోయింది నాకు. ఒక అభిమాన నటుడు చనిపోయాడు, నేను ఎంతగానో అభిమానించే అది ఆయన దగ్గర ముందర కూడా నేను ఒక పాట కూడా ఆ రోజుల్లో లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు కూడా అది సరదాగా గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా మహబూబ్ నగర్ ఏరియాలో కూడా నేను పాట పాడడం కూడా జరిగింది. సో అవన్నీ జ్ఞాపకం చేసుకుని నేను మెంటల్ అయిపోతుంటే మాకు ఇంకొకరు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి కొన్ని అంశాలు, నీకు బాధగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడొక్కడ పోయి ఏదో తాగి తందాన్లాడిపోయి నువ్వు అలా అయిపోవడం కంటే నువ్వు సత్పురుష సాంగత్యం చేయాలి, నీకు సరైనటువంటి దారి చూపిస్తాను అనేది తెలిసి నేను కొన్ని భగవంతునికి సంబంధించిన ధ్యానాలు నేర్చుకున్నాను, యోగా అటువంటివి నేర్చుకోవడం. ఆ యోగా ద్వారా నేను కొంచెం మెడిసిన్స్ కూడా ఉంది కాదు, హోమియోపతి కూడా చేశాను. అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఒక మంచి ఆధ్యాత్మికలో ప్రవేశించి నేను ఒక యోగిగా మారిపోవాలి, లేకపోతే ఏదోనని హిమాలయస్ కూడా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో లేడు దేవుడు, ఎక్కడుంటే అక్కడ వస్తాడు, నువ్వు సూర్యుడు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. అది సూర్యుడు ఎక్కడ పోయినా నేను వెంటాడుతున్నాడు, చంద్రుడు నువ్వు ఎక్కడ పోయినా వస్తాడు. అలాగే పరమాత్మ నీలో ఉంటాడు, నీలో ఉన్నంత వరకు ఆయన ఉంటాడు, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటాడు ఆయన. సో నువ్వు దేనికోసం వెతుకుతున్నావు మనశ్శాంతి, నువ్వు ఎక్కడో కూర్చొని చేసుకోవచ్చు, పబ్లిక్ సేవ చేసుకోవాలి. అప్పుడు నేను
చేస్తూనే ఇంకా 18 అవర్స్ చనిపోయారు, మమ్మీ చనిపోయింది, నాకు ఇంకా అంధకార బంధనం అయిపోయింది, ఫ్యామిలీని అయితే వదులుకోలేము. అప్పటికే 3 పిల్లలు, ఒక మూల కూర్చున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. నా ప్రేయర్లు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో నేను కొంతమందికి అట్లానే గాలి వచ్చింది, నాకు ఇట్లా ఒంటి మీద ఎవరో వచ్చినట్టు ఉంది అని హఠాత్తుగా నేను ఎన్నో రోజుల నుంచి ప్రేయర్ చేసి రాత్రి పగులు చేసేస్తుంటే అది నాకే పెద్ద లెక్క అనిపించలేదు. అలా ఒక అమ్మాయి మీద పట్టినటువంటి ఆ గాలి సంబంధాన్ని తొలగించి ఆమెకు వీక్నెస్కి మెడిసిన్స్ రాసి ఇలా ఇచ్చడం వల్ల ఒక రకమైన పేరు వచ్చేసింది అక్కడ. ఓహో. అప్పుడు నేను ఎన్టీఆర్ గారికి కాళ్ళు చేతులు ఉన్నప్పుడు పడిపోయిన తర్వాత కూడా నేను కూడా కొన్ని ఆయిల్స్ కూడా ఆయనకి అప్లై చేయడం జరిగింది. అంటే మీకు ముందే ప్రిడిక్షన్స్ అనేది మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయా? నెక్స్ట్ ఏం జరగబోతుంది అమ్మాయికి, ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మీరు మైండ్లో ప్రిడిక్ట్ చేసుకొని వాళ్ళకి బాబా లాగా సహాయం చేస్తారా లేకపోతే ఏంటి? ఇప్పుడు నేను వాళ్ళ ఎదురుగా నా ముందు కూర్చుంటే నేను చేసిన ప్రేయర్స్ ఉంటాయి కదా, ఆ ప్రేయర్స్ ద్వారా ఆమె ముఖంలో కొన్ని కవలికలు ఉంటాయి. దొంగతనం చేసిన వాడికి ముఖంలో కళలు ఎట్లా ఉంటాయో అట్లాగే ఒక ఇట్లా నిన్ను ఇట్లా భయపడడం, ఒక ప్రేయర్ చేసినటువంటి వ్యక్తి దగ్గర ఒక నిర్ణీతమైనటువంటి చాలా పవర్ ఉంటుంది. దాన్ని పవర్ అంటారు. ఉండటంలో ఆ గాలి సంబంధం ఉండే వాళ్ళు కొంచెం జరుస్తారు, లేకపోతే మమ్మల్ని ఇట్లా విపరీతంగా చూస్తారు, ఊరుములు చూస్తారు. అప్పుడు అనుకోవాలి మనం సపోజ్ ఇట్లా ఉంది. కొంతమంది నటిస్తారు కూడా, సో అలా నటించకుండా వాళ్ళని చూడాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, అందరితో సమానంగా కూర్చోబెట్టడం, అందరితో సమానంగా వాళ్ళని బాగా చేయడం. బాగా అయిన తర్వాత వాళ్ళకి వీక్ అయిపోతారు కదా, మెడిసిన్స్ నేనే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవ్వడం, అలా చేయడం వల్ల పేరు అలాగే వచ్చేసింది. అంటే అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్? హైదరాబాద్ లోనే ఉన్నారు? హైదరాబాద్ లోనే బోరబండలో ఎన్టీఆర్ గారు అప్పట్లోనే అక్కడ ఇల్లుని చాలా వరకు ఇచ్చారు. నేను కూడా వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఎప్పుడు నుండి తర్వాత అది ప్రైవేట్ నవాబ్ ల్యాండ్ అది. అందరితో పాటు నేను కూడా అక్కడ మా కజిన్ బ్రదర్ కాకుండా అందరికి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు నేను కూడా అక్కడ కూర్చున్నాను. నేను అక్కడే ఉన్నాను. ముందు మధురానగర్ లో ఇసుగూడలో ఉండేవాడిని. ఆ తర్వాత ఓన్గా హౌస్ నేను బోరబండ గాయత్రి వెనకనే కట్టుకున్నాను, అక్కడే ఉండిపోయాను. ఇప్పుడు కూడా చాలా మంది డివోటీస్ వస్తారు నా దగ్గరికి. నాకు ఇష్టం ఉండదు ఏదో వాళ్ళని ఏదో చేసి డబ్బు సంపాదించాలని కాదు, నేను ఇలా చేస్తూనే బాగా ఉంటూనే మెడిసిన్స్ కూడా ప్రాక్టీస్ చేశాను. రియల్ ఎస్టేట్లు కూడా ఏదో కొంచెం వరకు నేను చేసి అలా 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 నేను చేసుకున్న డబ్బుని అలా కూడబెట్టుకొని పిల్లలకి ఒక పాప పెళ్లి చేశాను. వావ్. సో ఇన్ని మంచితనాలు ఎలా దాగున్నాయి సార్ ఒక మనిషిలో? అసలు ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక బాబాగా, ఒక హ్యుమానిటీ పర్సన్గా, ఓకే. అండ్ ఇప్పుడు ఏంటంటే గ్రీన్ క్రాస్ ఒకటి ఆర్గనైజేషన్ మీరు నడుపుతున్నారని తెలిసింది. సో దాని గురించి ఏం చెప్తారు? నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా మీకు, నేను చిన్నప్పటి నుంచి నేను తిరిగిన ప్లేస్లలో కష్టాలలో నన్ను ఆదుకున్నారు అందరూ. నన్ను ఆదుకున్న ప్రజలు నాకు ఎక్కడైనా అందరూ నాకు ఒకటే. తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ కాదు. ఈరోజు మనము తెలంగాణలో ఉండడం, అదే ఆంధ్రలో ఉండడం, ఈ తెలుగు ప్రజల మధ్యలో ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎక్కడ కానీ ఆ డిఫరెన్స్ కనపడుతుంది మన దగ్గర. ఈ 2 స్టేట్లు చూడండి మీరు, ఎక్కడ కానీ కనపడరు. ఏదో అప్పుడు పొలిటికల్గా ఏదో చెప్పారు, ఇప్పుడు ఏదైనా కనిపిస్తుందా? లేదు. కానీ నేను కష్టపడుతున్నాను. ఈరోజు రాత్రి నాకు భోజనం సరిపోయింది, మిగిలిన భోజనం నేను పొద్దున వరకు అది చెడిపోతుంది, దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా, అది పాడేయకూడదు కదా అని మా మదర్ నుంచి నేర్చుకున్నాను నేను. అలా ఏమైనా ఇప్పుడు మన ఫ్లడ్స్ వస్తాయి, వాళ్ళకి ఏమైనా కావాలి, ఇంట్లో పగిలిపోయి, అవి ఇది మానవత్వం అండి. ఇది మనల్ని లీడర్ చేశారు. నేను ఒక లీడర్గా కూడా చేశాను. మనల్ని భగవంతుడు మనకు మంచిగా కాళ్ళు చేతులు సక్రంగా ఇచ్చాడు. మనకు సంపాదన ఏదో అంత కొంత ఉంది, మిగిలిన సంపాదన 10 మందికి ఇవ్వడం అనేది నాకు చిన్నప్పటి. ఇప్పుడు మీ సరౌండింగ్స్లో ఎవరైనా చెడు పనులు చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రైస్ వేస్ట్ చేయడం కానీ, లేదంటే ఒకరికి హానికరం, ఒకరికి హర్ట్ చేయడం, అలాంటివి చుట్టుపక్కల చూస్తూ ఉంటారా సార్? అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇది సమాజం కదా, ఇది ఇప్పుడు రౌడీస్ కూడా చాలా మంది మా ముందర ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చెడు చేస్తున్నారు, దీనివల్ల సొసైటీకి చాలా ప్రమాదము అన్నప్పుడు ఎదిరించడానికి భగవంతుడు మనకు సహాయం. మీరు ఎవరికైనా మార్పు తెప్పించారా? అంటే అరే ఎందుకురా ఇలా చేస్తున్నావు అని చెప్పి. మా ఏరియాలో నేను ఉండేది ఏరియా స్లమ్ ఏరియా ఎన్నుకున్నా. నేను మామూలుగా జూబ్లీస్ లో ఇక్కడంతా మా కాలనీలో అక్కడని కాకుండా ఒక స్లమ్ ఏరియాలో మనం ఉంటే ఎలా ఉంటుంది, నువ్వు సేవ్ చేయాలనుకుంటే నువ్వు స్లమ్ ఏరియాలో ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, మీరు మిగిలిన అన్నం తీసుకుని జూబ్లీస్ లో ఎవరైనా పెట్టండి, రేపు ఎవరు కాదు. అదే స్లమ్ ఏరియాలో కంటే పక్క ఇంట్లో తీసుకొచ్చేసినా కూడా వాళ్ళు తినేస్తారు. ఇప్పుడు అవసరం ఉండే వాళ్ళకి ఆదుకోవాలి అనేది ఆ ఏరియాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాని ఎంచుకున్నాను, వాళ్ళకి అప్పుడు సాయం చేయడం. సో మీరు గ్రీన్ క్రాస్ గురించి మర్చిపోయారు చెప్పడం. గ్రీన్ క్రాస్ సొసైటీ అంటే ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే,
ఇప్పుడు మామూలుగా కొంతమంది భోజనాలు లేకుండా కూలీ నాలి చేసుకునే చౌరస్తాలో అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక ఏరియాలో స్థాపించారా సార్ ఇది మీలాగా? మొత్తం కంప్లీట్ త్రూఅవుట్ ఇండియా ఇది యాక్చువల్గా. కానీ ఇప్పుడు తెలంగాణలో మనం ఎక్కువ దీన్ని తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర అప్పుడు ఉమ్మడిగా ఉంది కాబట్టి ఒక 15-20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఈ మధ్య రిజిస్ట్రేషన్ 15 ఇయర్స్ అయింది. నేను ఆర్గనైజేషన్ ఎక్కడైనా స్పాన్సర్ చేస్తారు మీరు? స్పాన్సర్ అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను వేరే డబ్బులు అడగాలంటే నాకు ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరైనా డబ్బులు అడిగితే మన సొసైటీ నుంచి ఇప్పుడు మనము నా సొసైటీ ఉంది, ఒక అమ్మాయికి పెళ్లి ఉంది, ఆ అమ్మాయికి మీరు ఎదురు చేదురు వాళ్ళు చేయండి ఇస్తారు వాళ్ళు. ఇదేంటిది రోజు ఇదే పని పెట్టుకున్నాడు ఆయన, చందాలు వసూలు చేసుకుని ఈయన మధ్య కారులో వెళ్ళిపోతున్నాడు, బ్రహ్మాండంగా డ్రెస్ వేసుకున్నాడు, సినిమాలు తీసుకుంటున్నాడు అని అనుకుంటాడని నేను చిన్నప్పటి నుంచి అక్కడక్కడక్కడ తీసుకున్న ఫ్లాట్స్ అన్ని 4-5 ఫ్లాట్స్ అట్లా అమ్ముకొని నేను ఈ స్థాయికి అట్లా వచ్చాను. ఇల్లు నాకు వచ్చే సంపాదనగా డాక్టర్గా నేను సంపాదిస్తున్నా, రియల్ ఎస్టేట్గా నేను సంపాదిస్తున్నా. నాకు ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి ప్లాటింగ్ సంబంధించిన కూడా ఏమి చిన్న చిన్నవి చేసుకోవడం, నాకు వచ్చేటువంటి ఆ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ వనరుల ద్వారా నేను గ్రీన్ క్లాస్ సొసైటీ స్థాపించిన. అది ఎందుకు స్థాపించిన అంటే లేని వాళ్ళని ఆదుకోవడం. ఇప్పుడు చలి ఉంది మనం అటు కార్లో వెళ్తుంటాం, వెళ్ళేటప్పుడు లైఫ్లో నుంచి అంతా మొత్తం కంప్లీట్గా అందరూ చలితో వణుకుతున్నారు, బాధ అనిపిస్తుంది. మనమేమో రూమ్ లో కూర్చున్నాం బాగా. సరే అప్పుడే నాకు థాట్ వచ్చింది, వెంటనే వెళ్ళి బెడ్షీట్లు 4-5 మంది నా గ్యాంగ్స్ తీసుకుని వెళ్ళిపోయి బెడ్షీట్ కప్పేసి వెళ్ళిపోయేవాడిని. సో అలా ఏర్పడింది గ్రీన్ క్లాస్ లేని వాళ్ళకి ఇవ్వడం. లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్? ఇది చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. యాక్చువల్గా నేను ఇప్పుడు తలకోనతో వస్తున్నప్పుడు మా ఒక వాయిస్ వినిపించింది అనమాట. ఆ వాయిస్ స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పండి సార్. ఒక వాయిస్ వినిపించగానే ఎవరిదే వాయిస్ అని చెప్పి వాకప్ చేస్తే అక్కడ ఏరియా లీడర్ కూతురని చెప్పి ఆ తర్వాత మనం కట్ చేస్తే అప్పుడు మనం రాయలసీమలో చాలా పేరు మనకి. ఆ రోజుల్లో మనం బాగా తిరిగి వాయిస్ ని చూసి మీరు ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారనమాట. అవును, వాయిస్ అనగానే నాకు ఇంకొకటి క్వశ్చన్ అడగాలనిపించింది. మీరు మంచి సింగర్ అంట, ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడతారా సార్? ఒకసారి చెప్తే నేను ఎలా భరించాలమ్మా అన్ని ప్రశ్నలు. అంటే మీ దగ్గర సార్ టన్నుల ఆన్సర్స్ ఉన్నాయి, అది మాకు తెలుసు, బట్ మనకి టైం చాలా తక్కువ ఉంది. నాకంటే కూడా ఈ రోజులో ఎంతో మంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు యాక్టరు కెమెరామెన్ ఆయన చేస్తారు, యాక్టింగ్ కెమెరామెన్ లో అసిస్టెంట్ పెట్టుకుని ఆయననే డైరెక్షన్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇంటర్వ్యూ మీ గురించి కాబట్టి మేము మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మా కోసం ప్రేక్షకుల కోసం మీరు ఒక సాంగ్ పాడాలి. సో దయచేసి కాదనకండి, మీకు ఒకవేళ లిరిక్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. మా భార్య చెప్పారు కాబట్టి మళ్ళీ ఆయన మళ్ళీ బాధపడతారు, ఎందుకంటే మా మదర్ అట్లా నేను అమ్మ వాయిస్ వినగానే చెప్పడం జరిగింది. మా మదర్ చెప్పడం జరిగింది, మా చిన్నాన్నకు చెప్పడం జరిగింది, మా అన్న వాళ్ళు వెళ్ళి అమ్మాయిని చూడడం, నాకు నచ్చడం, నేను పోయి డైరెక్ట్గా మాట్లాడడం, నేను హైదరాబాద్కి వెళ్తున్నాను ఇట్లా అట్లా అని చెప్తే అప్పుడు ఆయన పెళ్లి చేసుకోవడం, నేను హైదరాబాద్కి ఫ్యామిలీ మార్చడం జరిగింది. ఇది నా ఫ్యామిలీ స్టోరీ. ఇంకా మీరు ఏదో పాట పాడమన్నారు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎన్టీ రామారావు అభిమాని కాబట్టి పాటలు పాడుకుంటా ఉండేవాడిని. జనరల్ గా పాటలు అంటే మామూలుగా కూడా అందరూ వింటారు. మా సార్ ఏదో ఒక పాట పాడండి సార్. మీరు పాత పాటలే మాకు ఎంత ఎన్టీ రామారావు పాటలు ఆరేసుకోబోయి పాడతారా? అటువంటి లేదు, భక్తి సాంగ్. ఓకే, రెడీ. కరుణమాలినారా ప్రియతమలారా రారా కనరారా కరుణమాలినారా ప్రియతమలారా రారా. వావ్, వండర్ఫుల్. అవును, ఇప్పుడు వరకు సింగర్ని చూసాం, ఒక సోషల్ హ్యుమానిటీ యాక్టివిస్ట్ని చూసాం, బాబాని చూసాము, ఒక హీరోని చూసాము, యాక్టర్ని. మరి ప్రొడ్యూసర్గా ఎలా మారారు సార్ మీరు? నేను ఏంటంటే మొత్తంగా నన్ను మొత్తం గోపుతున్నారు మీరు, మొత్తంగా కోడిగుండ మీద ఎంట్రీలు పీకుతున్నారు మీరు, అర్థమైపోయింది. అమ్మ నేను చిన్నప్పటి నుంచి ఒక ప్రొడ్యూసర్ కావాలంటే ఒక ఎన్టీ రామారావు గారు ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఆయన చెప్పినటువంటి సందేశాలు, ఒక ఎంఎస్ఎల్వి గారు చెప్పిన సందేశాలన్నీ కూడా పట్టుకొని నేను అప్పటి నుంచి కూడా నేను నా సంపాదన కొంచెం ఫ్లాట్స్గా గానిగా మార్చి ఇటు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ అది ఫ్యూచర్లో మనకు పనికొస్తున్న రకంగా పెట్టేసి ఒక సినిమా తీద్దామని ఒక చిన్న ఆలోచన రావడంతో నా మిత్రుడు, అప్పటికే నాకు మిత్రుడు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు నా గుట్టి ముక్కల భార్గవ్ గారు నా ఫ్రెండ్ ఉండేవారు. సరే ఆయన నేను ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకసారి పిచ్చాపాటుగా ఏదైనా మంచి మెసేజ్ ఇద్దాం, మనం కూడా బాగా కాబట్టి మనం పబ్లిక్ ఏదో
డబ్బులు సంపాదించుకోవాలని ఏదో వేస్ట్ సినిమా చేయడం వేస్ట్. సో మనం చేద్దామని అలా ఏర్పడినటువంటి సినిమా ఒకటి ఈ మధ్య వధుకట్నం అని 27వ తేదీకి రాబోతుంది. అది కూడా నన్ను అడిగేశారు. దాంట్లో నేను ప్రొడ్యూసర్ చేశాను, స్టోరీ కూడా నేనే చేశాను. బాగా డెవలప్ చేశారు. అలాగే ఈ సినిమా రిలీజ్ లో కూడా నాకు రాజేంద్ర ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ లో రాజేంద్ర గారు కూడా దొరకడము, ఎంత కంప్లీట్గా మనకు డిస్ట్రిబ్యూషన్ తెలియని కొత్త కొత్త భాగాలని కంప్లీట్గా ఈ భార్గవ ఈ రాజేంద్ర డిస్ట్రిబ్యూషన్ ద్వారా చాలా మంది కూడా ఇక్కడ మా సీడెడ్లో బ్రహ్మం గారు కానీ ఇంకొక తర్వాత వేరే వాళ్ళు కానీ పరిచయం గారు, మన పిఆర్ఓ గారు, మనకు పద్మాలయకు పిఆర్ఓ గారు వాళ్ళందరూ కూడా మాకు సహకారం అందించడము. తర్వాత పేపర్ సత్యనారాయణ గారు అనే పాత్ర, ఆయన కూడా చాలా నాకు ఇలాంటిది ఇలా పోండి అనే పేపర్ సత్యనారాయణ గారు కూడా పేపర్ గురించి మీరు ఇలా అయ్యండి, మీకు ఏదైనా కానీ మా పేపర్ విషయంలో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాగే డిస్ట్రిబ్యూషన్ గురించి నేనున్నాను బాబా గారు అని రాజేంద్ర ఫిలిమ్స్ హైదరాబాద్ నిజాం ఇవన్నీ కూడా నాకు సాయం చేయడం జరిగింది. అలాగే నా అదృష్టం ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్స్ అందరూ కూడా నాకు చాలా మంచి చక్కనటువంటి టీం దొరికింది. అలాగే నాకు ఉన్నటువంటి కెమెరామెన్స్ గురించి కూడా ఎస్డి లాల్ గారితో అప్పట్లో పరిచయం ఉంది కాబట్టి అది అటు నా డైరెక్టర్కి ఆయన పరిచయం, ఎస్డి లాల్ గారు, జాన్ గారు. సో ఇలా పెద్ద 24 క్రాఫ్ట్స్లో ఉండే వాళ్ళందరూ కూడా కొంచెం మంచి వాళ్ళని చేసుకొని చిన్న బడ్జెట్లో మంచి చక్కటి సినిమా చూసి మీ అందరి అభిమానం కోసం 21వ తేదీకి రిలీజ్లో. సో ఫస్ట్ మూవీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకున్నారు. ఇక్కడ ఒక ఆడపిల్ల తాళి కట్టడం అనేది మేము చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఇది 21st కోసం. సో వధుకట్నం మీ ఫస్ట్ ప్రయత్నమే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీరు యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్గా మీరు మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడి నా జీవితం ప్రతి ఒక్కరు కూడా ఏదో తొందరగా ఆశపడిపోయి ఈరోజు నాకు పని అయిపోవాలి, నేను పెద్ద ప్రొడ్యూసర్ అయిపోవాలి, నేను ఇది అయిపోవాలని కాదు. కాలం తప్పకుండా మనం చేసే పనిలో శ్రద్ధ పెట్టి కష్టపడితే ప్రతి ఒక్కరు కూడా ఫలితం ఏ పనైనా ఎలాంటి దాన్ని అభివృద్ధికి రాగలుగుతారు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కానీ, ఈరోజు సీఎంలు కానీ ఇలాగే వచ్చిన వాళ్ళు, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా, సినిమా యాక్టర్స్ కూడా ఒకప్పుడు మామూలుగా స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి మానవత్వంతో మెల్లగండి. మనం ఈరోజు నేను ఉండొచ్చు, రేపు నేను చచ్చిపోవచ్చు, ఎవరు ఏం చెప్పలేదు, అద్దులు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పక్కవారికి గమనించుకుంటూ పక్కవారిలో బాధలు ఉంటే మీరు కూడా పంచుకోవాలి. భగవంతుడు మీకు ఉన్నది ఇస్తే మిగిలిపోయిన వస్తువులైన వాళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వగలండి. 10 మందికి సహాయపడండి, 10 మందికి తోడ్పడండి. మంచి ఎక్కడుందో అక్కడంతా ప్రోత్సహించండి. దయచేసి మా సినిమా వధుకట్నం అనేది 21వ తేదీ మీ ముందుకు వస్తుంది కాబట్టి మంచి చక్కటి సందేశంతో ఫ్యామిలీ చక్కటి తెలుగు భోజనం లాంటి సినిమాని మేము ముందుకు తెస్తున్నాము. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆ వధుకట్నాన్ని మీరు అన్ని సినిమాల్లో పెద్ద సినిమాల్లో ఎలాగే హిట్ చేస్తారు, చిన్న సినిమాల్లో అలాగే హిట్ చేసి సపోర్ట్ చేసి ఆశీర్వదించండి. మంచి సినిమాలు రావడానికి దోహదం చేయండి. తెలుగు ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షక దేవుళ్లకు మరీ నేను నమస్కరించును. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ బాబుషా గారు. మీ స్టోరీని కనుక బయోపిక్గా తీస్తే 100 days ఆడుతుంది సార్, ఇది మాత్రం పక్కా చెప్పగలుగుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనే కాకుండా మీరు నార్మల్ టైమ్స్లో కూడా అందరికీ, పేదవాళ్ళకి కానీ ఎవరికైతే భోజనం టైంకి దొరకట్లేదో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ మంచి పేరుకి, మానవత్వం అనే మంచి పేరుకి మీరు సహాయంగా మారి అందరికీ హెల్ప్ చేస్తున్నారు. ఇంకా 100 ఏళ్ళకు పైగా మీరు బతకాలి అండ్ అందరికీ సహాయం చేయాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు ఆల్ ది బెస్ట్ సార్. Thank you so much. Hi, hello, namaste, welcome to TS channel. This is me, Monica. Please subscribe to TS channel and don't forget to click on bell icon.